తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం శ్రీరాంపురం గుండువారిపేటలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడి పునఃప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ప్రెసిడెంట్ గాదిరాజు సుబ్బరాజు, సెక్రటరీ పొత్తూరి బాపిరాజు, జాయింట్ సెక్రటరీ మంతెన కనకదుర్గ ప్రసాదరాజు పర్యవేక్షణలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 4 గంటల నుండి కార్యక్రమాలు జరుగుతాయని, ఉదయం 6:55 విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఉన్న వాళ్ళలో కమిటీ రాజు గారి దగ్గర నుంచుని నమస్కారం చేసి అమ్మా ముచ్చికి మీ వేపు ఉండాలి, ముచ్చికి మీ వేపు పెట్టుకోండి. ఒక్కరు కూడా వేసారు చూడండి, ఒక్క పెట్టుకోండి. ఇంకో 4 వేసి వేయండి బాబు గారు. ఏవి ఒక్కలేవి పల్లెల్లోనే ఉన్నాయి ఒక్కలు కూడా. అది ఒకటే వేసారట. అది ఒక 4 వేసి ఒక్కలు వేయండి. అన్ని ద్రవ్యాలు బోర్డులు ఉన్నాయి కదా. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ నుంచోండి. అయ్యా అంటే మేము ప్రారంభిస్తాం కార్యక్రమం. భీమవరం ఉండి రోడ్ లో పైనీర్ మహీంద్రా, పైనీర్ ఆటో వరల్డ్ షోరూంలను సోమవారం సాయంత్రం సంస్థ సేల్స్ కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సిఎక్స్ కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ నేషనల్ సేల్స్ హెడ్ పవన్ కుమార్, ఆటో డివిజన్ సీనియర్ జీఎం అండ్ హెడ్ బనేశ్వర్ బెనర్జీ, ఫీల్డ్ ఆపరేషన్స్ కస్టమర్ కేర్ సచిన్ గుప్తా, జోనల్ హెడ్ సేల్స్ సౌత్ ప్రత్యూష్ బోస్, జోనల్ హెడ్ కస్టమర్ కేర్ సౌత్ అరుణాంశు రాయ్, రీజనల్ సేల్స్ మేనేజర్ అభిషేక్ కుమార్, రీజనల్ కస్టమర్ కేర్ మేనేజర్ సురేష్ కుమార్, చైర్మన్ రమేష్ చుక్కపల్లి, డైరెక్టర్ రాకేష్ చుక్కపల్లిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన సంస్థ మహీంద్రా అని 11వ బ్రాంచ్ భీమవరంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ జి మహేష్, కమర్షియల్ మేనేజర్ కె సుబ్బారావు, వేగేసిన వెంకట విశ్వనాథరాజు, కనుమూరి రామకృష్ణంరాజు, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకట సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవాలు సోమవారంతో ముగిశాయి. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాయిబాబా మందిర వార్షికోత్సవాలను అతిరథ మహారథులు సాయి భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం మందిరం వ్యవస్థాపక చైర్మన్, జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, బాబీ, సుధాకర్, ఆలయ పండితులు నారాయణ శేషకుమార్ ఆధ్వర్యంలో నవగ్రహాల నిమజ్జనం గునుపూడి సోమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న సోమగుండం చెరువులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్లకు చెందిన వేద పండితుల శ్రీరామ్ బృందం, సాయి భక్తులు, సేవకులు పాల్గొన్నారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శ్రీ సాయి భక్తులకు భక్తిపూర్వక వినపంతో శ్రీ భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో మల్లినేడి వెంకట సత్యనారాయణమూర్తి గారి స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో 14వ వార్షికోత్సవం నిన్నటితో ముగిసే కార్యక్రమాలు 3 రోజుల కార్యక్రమాలు. త్రైహానిక దీక్షతో జరిగినటువంటి 3 రోజుల కార్యక్రమాలు సంపూర్ణ అయిన అనంతరం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలో భాగంగా ఈ సంవత్సరం నవగ్రహ సహిత శ్రీనివాస ఆరాధన కార్యక్రమం జరిగింది. అలాగే ఈ యొక్క నవగ్రహ విగ్రహాలు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పార్థివ విగ్రహాలుగా తయారు చేయించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలా తయారు చేసినటువంటి నవగ్రహ విగ్రహాలు వెంకటేశ్వర విగ్రహం కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఎదుర్కొన్నటువంటి సోమగుండం చెరువులో మా సాయి భక్తులు, సాయి సేవకులు, అలాగే ఆలయ నిర్మాణకర్త చైర్మన్ అయినటువంటి మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి సోదరులు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఒక నిమజ్జన కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది. ఇందులో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ వెంకట సాయినాథుని కరుణాకృపా కటాక్ష వీక్షణాలు పొందారు. జై సాయిరామ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం చేస్తుందని వైఎస్ఆర్సీపీ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు బందన పూర్ణచంద్రరావు, జిల్లా అధికార ప్రతినిధి కామల నాగేశ్వరరావులు అన్నారు. కాళ్ల మండలం పేదమిరం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీల పార్టీగా చెప్పుకునే కూటమి ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని అన్నారు. బీసీ మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణా తరగతుల పేరిట 153 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వ నేతలు, కాంట్రాక్టర్లు దోచుకున్నారని అన్నారు. కేవలం 73 కోట్ల రూపాయలే లబ్దిదారులకు వెచ్చించారని అన్నారు. కేవలం పరిజ్ఞానం లేని సంస్థకు టెండర్ ఖరారు చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలచే విచారణ జరపాలని, హైకోర్టులో న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. అన్యాయం చేసిన వారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ జహంగీర్, జి ధనంజయ, శ్రీలక్ష్మి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. మేము అండగా ఉంటామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత మహిళా దినోత్సవం రోజున, మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం రోజున రాష్ట్రంలోని సుమారు 2,02,883 మంది మహిళలకు కుట్టు శిక్షణలో శిక్షణ ఇస్తామని చెప్పేసి మొత్తం బహిరంగ చెప్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను మహిళలకు అండగా ఉంటానని చెప్పి ఆయన చేసిన వాగ్దానం మేరకు ఒక 1.5 రోజుల్లోనే ఆయన ఆ రోజున ఇచ్చిన హామీ మేరకు ఈ శిక్షణా శిబిరం పేరుతో సుమారు 153 కోట్ల రూపాయలు దోచుకుని ఆయన మంత్రివర్గంలోని సహచరులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఖాతాల్లో వేసుకుని పబ్బం గడుపుకుంటున్నారు. ఇది మహిళలకే కాదు, యావత్ బీసీలని నిండా ముంచటే కార్యక్రమం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీలకు అనేక రకాలుగా లబ్ధిని చేకూర్చుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బీసీ మహిళలకు సంబంధించి మరి కుట్టు మిషన్లు, దానికి సంబంధించి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 1,00,000 మందికి లబ్ధి చేకూర్చడం కోసం అని చెప్పేసి టెండర్లు పిలవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క లబ్ధిదారునికి కూడా 23,000 రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి సహాయం అందే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి కాంట్రాక్టర్కి 23,000 రూపాయలు కూడా లబ్ధి చేకూరే విధంగా మరి టెండర్లు పిలవడం, దాంట్లో మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు, అధికార
అధికారులు అంటే కన్సర్న్ అంటే బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి 23,000 రూపాయలు కూడా ఒక్కొక్క లబ్ధిదారుడికి దగ్గర నుంచి వచ్చేలాగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. అయితే మరి లబ్ధిదారునికి ఎంత మేరకు లబ్ధి చేకూరింది అని మనం కనుక ఆలోచన చేస్తే ఒక్కొక్క కుట్టు మిషన్ వచ్చి 4,300 రూపాయల కుట్టు మిషన్ ని లబ్ధిదారునికి అందించడం జరిగింది. మరి అలాగే శిక్షణకి 3,000 రూపాయలుగా మరి ఖర్చు పెట్టడం జరిగింది. అయితే శిక్షణ కార్యక్రమం ఏం చేయాలంటే 45 రోజులు శిక్షణనివ్వాలి. అదే రకంగా ఉదయం 4 గంటలు మధ్యాహ్నం 4 గంటలు శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మెషిన్ కి శిక్షణకి కలిపి 7,300 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 16,700 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారు నుంచి అన్యాయంగా వీళ్ళు ఎవరైతే దళారులు ఉన్నారో కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దోచుకోవడం జరిగింది. ఈ రకంగా 230 కోట్ల రూపాయల పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం నుంచి టెండర్ల రూపంలో కాంట్రాక్టర్లకు కట్టబెడితే అందులో కేవలం 73 కోట్ల రూపాయలు మాత్రమే మరి లబ్ధిదారులకు వెచ్చించినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా ఈ 230లో 73 కోట్ల సుమారు 167 కోట్ల రూపాయలు ఇక్కడ మరి దోచుకోవడం జరిగింది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మరి ఎన్నో కుంభకోణాలకి తెరదీసింది. మరి ఇవాళ చూస్తే కుట్టు మిషన్ల స్కామ్లో మరి 23,000 రూపాయలు ఒక యూనిట్కి ఒక లబ్ధిదారుడికి చేరాల్సి ఉండగా అందులో 7,000 రూపాయల వరకే వెచ్చించి లబ్ధిదారుడికి మిగతా సొమ్ముని 16,000-17,000 రూపాయలు మరి కాంట్రాక్టర్లు ఎలాగైతే కూటమి నాయకులు మరి జేబుల్లో వేసుకోవటాన్ని మేము వైఎస్ఆర్సీపీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ ఆకివీడు మండలం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా వైద్యాధికారి గీతాబాయ్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు లైన్స్ భవనం నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2007 వృద్ధుల చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకమ్మ జ్ఞాపకార్థం రామ్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ జంపన వెంకట సుబ్బరాజు, డాక్టర్ అలేఖ్య ఆర్థిక సహకారంతో 100 మంది వృద్ధులకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సంచాలకులు బి రామ్ కుమార్, డాక్టర్ ఎంవీఎస్ రాజు, అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, ప్రముఖ వైద్యులు ప్రతాప్ కుమార్, బిలాల్, మాధవి, కవిత తదితరులు పాల్గొన్నారు. అంటే పిల్లలు ఎవరన్నా మనల్ని సరిగ్గా చూడకపోతే ఏం చెయ్యాలనేది తెలుసుకొని ఉండాలి. అలానే రెండోది ఏంటంటే ప్రభుత్వం ఏదైనా సంక్షేమం ఇస్తూ ఉంటే దాన్ని జాగ్రత్త పరుచుకొని రాజుగారు చెప్తున్నారు వాటిని మీ పిల్లలు కానీ ఎవరన్నా బలవంతం పెట్టి తీసుకునే పరిస్థితి ఉంటే ఇమీడియట్గా దాని నుంచి కూడా రక్షణ పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మరి ఇప్పుడు ఐఎంఏ శాఖ వారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే మరి బంగారయ్య గారు ఈ వయసులో కూడా మీకోసం పరితపిస్తూ అన్ని వేళలా కూడా ఏం చేయగలుగుతామో వాళ్ళకున్న సమస్యను మనం ఎలా తీర్చగలుగుతామని ఆలోచిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నారు. వాళ్ళకు కూడా మరి వారికి కూడా ఎప్పుడు కూడా ఈ సపోర్టు మరి ఇక్కడ ఐఎంఏ శాఖ కానీ లయన్స్ క్లబ్ కానీ ఇలానే ఇక్కడ ఈ ప్రెమిసిస్ మరి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్ని ఏర్పాట్లు సహాయం కూడా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వృద్ధులకి ఐఎంఏ ఆకివీడు ఇంకా లైన్స్ ఆధ్వర్యంలో ఇలాగా బట్టలు పంపిణీ చేయటం, ఇలా దుప్పట్లై పంపిణీ చేయటం ద్వారా ఒక మంచి పని చేస్తున్నాము అని చెప్పి చాలా గర్వంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఈ ఐఎంఏ ఆకివీడు డాక్టర్స్ తరఫున ఇంకా లయన్స్ తరఫున ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాలు అన్ని జరుపుతున్నాము. ఇది కాకుండా అందరికీ మెడికల్ క్యాంప్స్ ద్వారా ఫ్రీగా మందులు అవి పంచటము అలాంటి చాలా సేవలు అవి అందిస్తున్నాము. సుమారు 105 కార్యక్రమాలు చేసాం. ఇది 105వ కార్యక్రమం. 105 కార్యక్రమాల్లో మా డాక్టర్ గారి సహకారంతో కానివ్వండి, ఇప్పుడు నేను మండలంలో బిల్లా గారు ఇచ్చారు, అంతకుముందు నవీన్ గారు ఇచ్చారు, ఇప్పుడేమో రామ్ హాస్పిటల్ ఆయన ఇస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికి 8,500 దుప్పట్లు ఇచ్చామండి. 8,500 దుప్పట్లు, 6,500 చీరలు ఇచ్చాం.
6 సార్లు పంచాయతీ కార్మికులకు యూనిఫారం ఇచ్చాం. ఆ యూనిఫారం కూడా మా డాక్టర్ గారే ఇచ్చారు. ఆయన పంచాయతీగా ఉన్నప్పుడు 6 సార్లు ఆయన యూనిఫారం ఇచ్చారు. మొన్న కూడా మరి ఐఎంఏ వాళ్ళు జానకమ్మ గారి పేరు చెప్పి ఈ పారిశుద్ధ్య కార్మికులకి సుమారు 70,000 రూపాయలు ఖరీదైనటువంటి పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫారం ఇచ్చారు. ఈ రకంగా అదే కాకుండా వృద్ధులకు ఏం అన్యాయం జరిగినా, అక్రమంగా తల్లిదండ్రులను ఏడిపించినా, కష్టాలు పాలు చేసినా మేము అండగా ఉంటూ వాళ్ళని కాపాడుతూ ఎస్పీ దగ్గరికి వెళ్తాం. మరి దాదాపు ఎప్పుడో 1950 కంటే ముందే ఆవిడ ఇక్కడ వైద్య సేవల్ని స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్లో ప్రారంభించి, మరి అప్పుడు 10-15 బెడ్లుగా ఉన్నటువంటి హాస్పిటల్ని దాదాపు 120 బెడ్ల హాస్పిటల్గా ఆవిడ మెడికల్ సూపరింటెండెంట్ గా ఉండి తీర్చిదిద్దారంటే ఆ రోజుల్లో ఆక్విల్లో కరెంటు కూడా లేని రోజుల్లో అటువంటి కృషి అనితర సాధ్యం. ఆవిడ మొత్తం జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మ్యారేజ్ కూడా, వివాహం కూడా చేసుకోకుండా, కుటుంబ వ్యవస్థ కన్నెత్తి కూడా చూడకుండా ఆవిడ చేసిన తీర్మానాన్ని ఇక్కడ ఆక్వీడ్లో మరి ఆ రోజుల్లో అప్పటికి భీమవరం, నరసాపురం, పాలకొల్లు కూడా డెవలప్ అవ్వని రోజుల్లో ఆక్వీడ్లో వైద్యానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి 3-4 జిల్లాల వాళ్ళు మరి యాంటీనేటల్ చెకప్కి ఆ వేళ 500 నుంచి 1000 మంది వెయిటింగ్ లో ఉండేవారు. అంటే ఈవేళ వాళ్ళకి ఎవరికన్నా చెబితే నమ్మశక్యం కానటువంటి విషయం అది. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సప్తాహ్నిక తిరుకల్యాణ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. గురువారం రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం, 17వ తేదీ ఉదయం 10 గంటలకు అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున విశ్వక్సేన పూజ, పుణ్యవాచనము, దీక్షాధారణ, మృత్ సంగ్రహణ, ధ్వజారోహణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించారు. ఈ రోజు విశేషం ఏమనగా శ్రీ స్వామివారి యొక్క ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో గరుడ ప్రసాదాన్ని ఎవరైతే సంతానం లేని దంపతులు స్వీకరిస్తారో వారికి సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ ప్రతీతి. కావున ఆ సంతానం కోరుకునేటువంటి దంపతులు కూడా విశేషంగా ఇచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు అయినారు. కనుక భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాలకు ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. 12వ తారీఖు వైభవపేతంగా శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే 8వ తారీఖు సాయంత్రం 7 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి దంపతులచే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. 17వ తారీఖు శనివారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం భీమవరం కొత్త బస్టాండ్ లో మంగళవారం అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రధాన కూడలిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప విశేషమని అన్నారు. క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో తరఫున అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు, లేకపోతే ఈ వేసవికి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆ దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో మన అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ వారు శ్రీ సూర్యప్రకాశ్రావు గారు, గవర్నర్ గారు, మేడం గారు, ఝాన్సీ గారు, ఇతర పెద్దలందరూ కలిసి ఇక్కడ రోజు ఇవాళ నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభం చేయడం జరిగింది. వారు చాలా పెద్ద మనసుతో ఈ నెలాఖరు దాకా కూడా సప్లై చేయడానికి అంగీకరించి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మా ప్రీతమ డిప్యూటీ శ్రీ ఎన్వీఆర్ వరప్రసాద్ గారు ఓపెన్ చేశారు. కాబట్టి ఇది దాదాపు 22,000 మంది ప్రయాణికులు రోజు ప్రయాణం చేసేటువంటి బస్టాండ్ ఇది. మరి ఎండాకాలంలో అందరికీ కూడా ఆహ్లాదం కలిగించి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మజ్జిగను పంపిణీ చేయడానికి అంగీకరించిన అలయన్స్ క్లబ్ వారందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ శాఖ మా సభ్యులంతా కలిసి ఇక్కడ చలివేంద్రం మొదలుపెట్టినాము. మరి దీనికి
ఆ అవకాశం మన డిపో మేనేజర్ గారు, మన డిప్యూటీ గారు వారు కల్పించారు. మరి మాదంతా టీం వర్క్, అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ వేసవి దృష్ట్యా మనకి 40 డిగ్రీలు 50 డిగ్రీలు కూడా వస్తూ ఉంటుంది. మరి పాసెంజర్స్కి ఈ డీహైడ్రేషన్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం స్థాపించాము. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 110 మేము ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇలాగే ఎండలోతో మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వారందరికీ దాహార్తితోటి ఒక్కోసారి చాలామంది డీహైడ్రేషన్ తోటి ప్రయాణాలు చేసే సమయంలో కూడా కొన్ని అపశృతులు జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి వాళ్ళకి వాటర్ అనేది మినిమం వాళ్ళ ఆయువుని నిలబెట్టేది. అటువంటి పరిస్థితుల్లో ఈ అలయన్స్ క్లబ్స్ తరపున మేము ఆర్టీసీ వారి సహకారంతో ఇక్కడ ఈ వాటర్ని మరియు మజ్జిగని సప్లై చేసి కొంతమంది ప్రాణాలు కాపాడడానికి సహకరించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు. ధాన్యం సేకరణ లక్ష్యానికి మించి కొనుగోలుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. విద్యార్థులకు క్రమశిక్షణ, విధేయత, ఏకాగ్రత ఉండాలి. ప్రతిభావంతులు ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారు. రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం శివరావుపేటలో దంతలూరి నారాయణరాజు మున్సిపల్ లైబ్రరీకి కెనరా బ్యాంక్ సిఆర్ఎస్ ప్రోగ్రాం కింద 25 లక్షలు మంజూరు చేయడం అభినందనీయం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల రికార్డ్. 1502 మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.